గ్యాస్ట్రిక్ బైపాస్ తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదు? సో మెయిన్‌గా గ్యాస్ట్రిక్ బైపాస్ తర్వాత మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది హై ప్రోటీన్ కంటెంట్ ఉండే ఫుడ్స్. ఉదాహరణకి చికెన్, ఫిష్, పన్నీర్ లాంటివి. సో ప్రోటీన్ అనేది మీ బాడీ రికవర్ అవ్వడానికి హెల్ప్ చేయడం మాత్రమే కాకుండా ఎక్కువసేపు మీకు ఆకలి లేకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మీ ఫుడ్‌లో ఎక్కువ ఉడకబెట్టిన వెజిటబుల్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ మీకు బాడీకి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అందించడం మాత్రమే కాకుండా మీకు బలంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా సాఫ్ట్‌గా, ఈజీగా అరిగేలా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓట్స్ లాంటివి, కీన్వా లాంటివి ఇలాంటివి యాడ్ చేసుకుంటే అరుగుదల అనేది ఈజీగా ఉంటుంది. ఎక్కువ చక్కెర ఉండే పదార్థాలు, ఫ్రై చేసిన పదార్థాలు ఇలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇట్లాంటి పదార్థాలు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండడం మాత్రమే కాకుండా బరువు తగ్గడాన్ని కూడా కొంచెం స్లో చేస్తాయన్నమాట. ప్రాసెస్డ్ ఫుడ్స్, సోడాలు ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ తినడము ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. వీటి వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో స్లోగా తినడము, ఫ్రీక్వెంట్గా అంటే 2-3 గంటలకు ఒకసారి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవడము ఇలాంటివి మీరు ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా గ్యాస్ట్రిక్ బైపాస్ తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. గ్యాస్ట్రిక్ బైపాస్ ఆపరేషన్ కానీ, స్లీవ్ కానీ చేయించుకున్న తర్వాత